కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్న కన్న కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లి చివరి క్షణం వరకు తల్లడిల్లింది. మరణం అంచున ఉన్న ఆ పసివాడిని గుండెలకు హత్తుకొని రక్షించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె పోరాటం ఫలించలేదు. కుమారుడిని కాపాడుకోలేక ఆ తల్లి కన్నీళ్లు ఆమెతో పాటే కడిల్లో కలిసిపోయాయి. మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో కనిపించిన ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. జబల్పూర్లోని బర్గి డ్యాంలో నిన్న సాయంత్రం పడవ బోల్తా పడిన ఘటనలో పలువురు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే వారి కోసం ఈ రోజు ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఓ తల్లి బిడ్డల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి నీటి నుంచి వెలికితీశారు. 4 ఏళ్ల చిన్నారిని తల్లి అదిమి పట్టుకోగా వారి చుట్టూ లైఫ్ జాకెట్ ఉంది. నీటిలో మునిగిపోయే సమయంలో కుమారుడిని కాపాడడం కోసం ఆ తల్లి పడిన వేదనను తలుచుకొని అక్కడున్న వారు చలించిపోయారు. నర్మదా నదిపై నిర్మించిన బర్గి డ్యాంలో 29 మంది ప్రయాణికులు 2 సిబ్బందితో కూడిన క్రూజ్ బోట్ విహారానికి వెళ్లింది. అయితే ప్రకృతి వైపరీత్యం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీచడంతో రిజర్వాయర్లోని నీరు అల్లకల్లోలంగా మారింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కొందరు ప్రయాణికులు పడవను వెనక్కి తిప్పమని కోరారు. కానీ ఆ అరుపులు బోటు నడిపే వారికి వినిపించలేదు. కాసేపటికే అలల ఉధృతికి పడవ బోల్తా పడింది. నిమిషాల వ్యవధిలో అందరూ నీటిలో మునిగిపోయారు. అయితే ఇక్కడ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో లైఫ్ జాకెట్లు అందించడం వల్ల ప్రయాణికులు సరిగ్గా వాటిని ధరించలేకపోయారని సమాచారం. ముందుగా భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి ప్రాణ నష్టం జరిగేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను వెలికి తీయగా సుమారు 15 మందిని సురక్షితంగా రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.